నిజానికి భగవంతుడికి అసలు పుట్టకే లేదు. ఎక్కడ పుట్టాడు? పుట్టలేదు. ఆయనను ఏ కర్మలు అంటుకోలేవు, అంటలేవు. తన విలాసం కోసమే ఆయన లోకాలను సృష్టిస్తాడు, పరిపాలిస్తాడు, లయం కూడా చేసుకుంటాడు. అందుచేత శ్రీహరి లీలలు ఒక పట్టాన అంతు పట్టవు మనకు. భగవంతుడి యొక్క తత్వము, భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క చరిత్ర మనకు అందవు. శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించటంతో కలియుగంలో ధర్మం క్షీణించింది. వెంటనే కలియుగంలోకి కలి ప్రవేశించాడు. ఈ కలిబాధలు తట్టుకోవటానికే భాగవతమనే సూర్యుడు అవతరించాడు. ఒక్క సూర్యుడు పుట్టాడు అన్నాడు సూతుడు. అప్పుడు శౌనకాది మహర్షులు ఇలా అన్నారు: ఓ మునీంద్ర, శుకమహర్షి వ్యాసమహర్షి పుత్రుడు. అతడు చాలా గొప్పవాడు. ఒకనాడు అప్సరస స్త్రీలు నదిలో స్నానం చేస్తుంటే శుకుడు అటుగా వచ్చాడు. కానీ వారు సిగ్గుపడలేదు. అందరూ అట్లే స్నానం చేస్తున్నారు. అసలు పట్టించుకోకూడా లేదు. వెనుకనే వ్యాసమహర్షి వచ్చాడు. ముసలవాడు, చాలా ముసలవాడు, ఎన్నో 60,000 సంవత్సరాలు ముసలవాడు. వెనుకనే వ్యాసమహర్షి వచ్చాడు. వెంటనే వారు సిగ్గుపడి అందరూ వస్త్రాలు వేసుకున్నారట. కంగారుగా వస్త్రాలు అందరూ ధరించారు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతూ, వ్యాసుడు, నేనేమో ముసలుణ్ణి, నాకు కనపడదు, వినపడదు, నడచలేను. నా కొడుకేమో యవ్వనుడు, యువకుడు, దిగంబరుడు. వెళుతుంటే మీరంతా అట్లే స్నానం చేస్తూ అట్లే ఉండిపోయారు. మీరు, నేనేమో ముసలోణ్ణి, నన్ను చూసి అంత వస్త్రాలు ధరిస్తున్నారు, సిగ్గుపడుతున్నారు, వెళ్ళి దాక్కుంటున్నారు. ఏమిటిది? అప్సరసలు చెప్తున్నారు. ఇలా అన్నారు: అయ్యా మహానుభావ, నీ కొడుకుకు స్త్రీ పురుష భేదం తెలియదు. ఆయనకేదీ తెలియదు. స్త్రీ కానీ పురుషుడు కానీ అనే భేదమే లేదు ఆయనకు. నీకు మాత్రమూ తెలుసు. అందుకే మేము వస్త్రాలు ధరించామన్నారు. అలాంటి యోగి సుఖయోగి. ఆవు పొదుగు నుండి ఒక్కసారి పాలు పితకటానికి ఎంత సమయము పడుతుందో అంత సమయము మాత్రమే ఆయన గృహస్థుల వద్ద ఉంటాడు. అంతే. ఆవు పితకటం చీ అన్ని ఆవు మొత్తం పితకటం కాదు, ఇంతటి చిర్ర అనే లోపల అంతే. ఆయన ఎలాంటి వాడంటే అడగకపోతే ఏది చెప్పడు, అడిగితే చెప్పకుండా మాత్రం వెళ్ళడు. అటువంటి ఆ శుక మహర్షి గురించి మాకు చెప్పండి అని అడిగారు.